హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు మనం దోశ ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తోనే 3 గ్లాసుల పచ్చి బియ్యం అంటే రేషన్ బియ్యం ఉంటుంది కదా, దాంతో 3 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే గ్లాస్తో నేను ఇడ్లీ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యము ఏ షాప్లో అయినా దొరుకుతుంది. అడిగితే ఇడ్లీ బియ్యం అని అడిగితే ఇస్తారు. దీన్ని ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. ఈ రెండు వేసి శుభ్రంగా 3 సార్లు 4 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తరువాత 8 గంటలు 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. లేకపోతే ఉదయాన్నే నానబెడితే సాయంత్రం కల్లా ఒక 5-6 కంతా మనము పిండి రెడీ చేసుకోవడానికి నానిపోతుంది. ఇలా నిదానంగా 3 సార్లు 4 సార్లు కలుపుకుంటూ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అన్నా సోక్ చేసుకోండి. లేకపోతే పొద్దున్నే నానబెడితే సాయంత్రం కల్లా మనం రుబ్బుకోవచ్చు పిండిని. ఇలా వాష్ చేసిన తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ప్లేటు మూత వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం మినప్పప్పుని నానబెట్టుకుందాం. నేను బియ్యం తీసుకున్నాను కదా, అదే గ్లాస్ని యూజ్ చేస్తున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాసు మినప్పప్పుని నానబెట్టుకుంటున్నాను. దీన్ని కూడా శుభ్రంగా 3 సార్లు 4 సార్లు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇది మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. బియ్యం ఎంతసేపు నానుతుందో అంతసేపు ఇది కూడా మినప్పప్పు కూడా బాగా నానాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో మెంతులు 1 స్పూన్ వేసి దాన్ని బాగా కడిగి 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. బియ్యము, మినప్పప్పు, మెంతులు ఈ 3 నానబెట్టుకున్న తరువాత మనం నానబెట్టిన మెంతుల్ని ఫస్ట్ గ్రైండర్లో వేసి రుబ్బుతున్నాను. మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. బియ్యము, మినప్పప్పు, మెంతులు ఇవన్నీ కంపల్సరీ 6 అవర్స్ 7 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలండి. నిదానంగా నానబెట్టుకున్న తరువాత దీన్ని గ్రైండర్లో వేసి బాగా రుబ్బుకోవాలి. ఈలోపు మినప్పప్పుని మరోసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. మెంతులు చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇలాగా ఏం మెంతులు అనేది కంటికి కనిపించకూడదు. ఇలా స్మూత్గా రుబ్బుకోవాలి. దీంతోకి ఆ మినప్పప్పుని ఎత్తి గ్రైండర్లో వేయండి. నేను 2 సార్లుగా రుబ్బుకుంటున్నానండి. అప్పుడప్పుడు గ్రైండర్లో కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలండి. అప్పుడే బాగా మెదుగుతుంది. అప్పుడే బాగా ఇడ్లీలు దోశలు బాగా వస్తాయి. ఈ పిండిని మరో పాత్రలోకి మారుస్తున్నానండి నేను. ఈ పిండి చాలా స్మూత్గా ఇలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని మరో పాత్రలోకి నేను మార్చుకుంటున్నాను. ఇంకోసారి నేను మిగిలిన ఉద్దిపప్పుని కూడా రుబ్బుతున్నానండి. రుబ్బిన పిండిని చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా నేను రుబ్బుకుంటున్నానండి. నేను దీన్ని 3 సార్లుగా రుబ్బాను. 3 సార్లుగా చాలా మెత్తగా అప్పుడప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రుబ్బుకోండి. ఇలా స్మూత్గా రుబ్బుకోవాలండి. దీన్ని నేను ఉద్దిపప్పు రుబ్బు పెట్టుకున్నాను కదా, ఆ పిండిలోనే కలుపుతున్నాను. కలిపిన తర్వాత మరోసారి కూడా బియ్యాన్ని నేను వేసి రుబ్బుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం పిండిని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న ఈ పిండిని నేను మరో పాత్రలోకి కొద్దిగా తీసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో
ఇది పులవాలి కాబట్టి నేను కొద్దిగా మాత్రం తీసుకుంటున్నాను. కొద్దిగా తీసి పెట్టుకోండి చాలు. ఎందుకంటే మిగిలిన పిండిని మీరు ఇలా పులవాల్సిన అవసరం లేదు. పులిస్తే చెడిపోతుంది. ఒక 2 డేస్లోనే స్మెల్ రావడం జరుగుతుంది. అందుకనేసి మీరు ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకోండి. అలాగే మార్నింగ్కి మాత్రం పులిస్తే సరిపోతుంది. అందుకే నేను కొద్దిగా ఎత్తి పెట్టుకొని దాన్ని ఉప్పు వేసి బాగా కలిపి క్లోజ్ చేసి